న్యూ టీవీ తెలుగు 5 ఏళ్ల పాలనలో రైతులు నిండా ముంచి రాష్ట్రాన్ని కుక్కలు చింపిన విస్తరలా మార్చిన మాజీ ముఖ్యమంత్రి జగన్ కు ఇప్పుడు రైతుల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. యూరియా కొరత, అవినీతి అంటూ జగన్ చేస్తున్న ఆరోపణలు పచ్చి అబద్ధాలని, ఆయనకు కనీస అవగాహన కూడా లేదని మండిపడ్డారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ జగన్ పై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఒక పిచ్చోడికి అధికారం ఇస్తే ఎలా ఉంటుందో 2014-19 మధ్యన 2019 కట్ చేసి 24 మధ్యన మనందరం చూసాం, అనుభవించాం. రాష్ట్రాన్ని కుక్కలు చింపినటువంటి విసిరాగ్గా మార్చాడు. ఇప్పుడు ఆ పిచ్చోడు ప్రతిపక్ష హోదా ఇమ్మని అడుగుతున్నాడు. ప్రతిరోజు మేము చెప్తున్నాం, ప్రతిపక్ష హోదా మేము ఇచ్చేది కాదు, ప్రజలు ఇచ్చేదని ఎన్నిసార్లు చెబుతున్నా ఆ మెంటల్ కేసుకు అసలు అర్థం కానటువంటి పరిస్థితి. మొన్న జరిగినటువంటి పులివెందుల జడ్పీటీసీ ఎన్నిక డిపాజిట్లు లేకుండా ఓడిపోయిన తర్వాత ఆ పిచ్చి ముదిరి పాకాన పడింది. ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడం ప్రారంభించాడు. ఆయనకు అలవాటు అయిపోయింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏమి జరుగుతుందో కనీసం తెలియలేనటువంటి పరిస్థితి. వారంలో ఒకరోజు రావడం, పూర్తిగా అబద్ధాలు మాట్లాడడం, మళ్ళీ బెంగళూరు వెళ్ళిపోవడం 16 మాసాలుగా ఆనవాయితీగా జరుగుతుంది. నిన్నను పాత్రికేయుల సమావేశం పెట్టాడు. నేను ఎప్పుడు చెప్తుంటాను ఆయనకి సమాధానం చెప్పవలసినటువంటి అవసరం లేదు అని. కానీ ఆ పిచ్చోడు మాటలు కొంతమందైనా నమ్మి మళ్ళీ మోసపోతారనే ఉద్దేశంతోనే ఎప్పటికప్పుడు ఒక బాధ్యతాయుతమైనటువంటి ప్రభుత్వంగా ప్రజలకి వాస్తవాలు చెప్పవలసినటువంటి అవసరం ఉంది. అందుకే మేము తప్పనిసరి పరిస్థితిలో ఈ సమాధానం చెప్తున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియచేస్తున్నాను. నిన్న సమావేశంలో చూస్తే 2 విషయాలు ప్రధానంగా తీసుకున్నాడు. ఒకటి మెడికల్ కాలేజీలు, 2 రైతు సమస్యలు. ఈ రెండింటి మీద పూర్తిగా అవగాహన లేనటువంటి వ్యక్తి 5 సంవత్సరాలు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి ఆ స్థాయిలో మాట్లాడతాడని నేను ఊహించలేదు. ప్రధానంగా రైతుల గురించి మాట్లాడారు. రైతుల గురించి మాట్లాడే నైతిక హక్కు నీకెక్కడుందని చెప్పి ఈ సందర్భంగా తెలియచేస్తున్నాను. 5 సంవత్సరాలు మాట్లాడితే నా హయాంలో ఒక్క రైతైనా రోడ్డు మీదకి వచ్చాడా అని చెప్పి మాట్లాడుతున్నా. నేను సూటిగా అడుగుతున్నాను, నువ్వు పరిపాలించినటువంటి 5 సంవత్సరాలు 2019 నుంచి 24 వరకు ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అసలు ఉందా? ఎవరైనా సరే బయటకు వచ్చి మాట్లాడే అవకాశం నువ్వు కల్పించావా? మాలాంటి పార్టీకి, మాలాంటి నాయకులకు కూడా కనీసం నోరు విప్పి మాట్లాడే అవకాశం లేకుండా చేసి, మా ప్రభుత్వంలో ఒక్కసారైనా సరే రైతులు రోడ్డు మీదకి వచ్చారని నిస్సిగ్గుగా నువ్వు మాట్లాడుతుంటే ఈరోజు ఆశ్చర్యం కలుగుతుంది.